మీరు ఇందాక మాట్లాడుతున్న దీంట్లో టీమ్ వర్క్ గురించి మాట్లాడుతూ శాస్త్రి గారి గురించి మాట్లాడారు. శాస్త్రి గారు హాస్ గివెన్ సమ్ గ్రేట్ లిరిక్స్. అంటే మీకు 'నీ శ్వాసలో చేరితే' గానివ్వండి, లేదా 'జెండాపై కపిరాజు' గానివ్వండి, 'మనసంతనవే' గానివ్వండి, ఆ లిరిక్స్ అసలు వేరే లెవెల్‌లో ఉంటాయి. అంటే అది ఎలా ఉండేది సార్? అంటే ఆయన మళ్ళీ చెప్పు చెప్పు అనేవాళ్ళా? లేదంటే మీరు ఒక బ్రీఫ్ ఇచ్చేసి ఆయన పాటిచ్చేసేవాళ్ళా? అసలు ఎట్లా ఉండేది వర్క్? ఆయనతోటి అసలే నేను ఆడుతూ వాళ్ళ ఇంట్లో పిల్లల్లా నన్ను నాకు నిజంగా వెనక్కెళ్ళి చూస్తే ఆయనతో అన్ని ఔట్ ఆఫ్ ద సినిమా ఎక్స్‌పీరియన్స్‌లు ఎక్కువున్నాయి నాకు. అంటే ఆయన అప్పటికే స్టార్ లిరిసిస్ట్. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడే నాకు భయం భయంగా వెళ్ళేవాడిని పాట ఫేర్ చేయడానికి. డైరెక్టర్ అయ్యాక నా నాకు యాక్చువల్‌గా డైరెక్టర్ అవ్వకముందే 'ప్రేమంటే ఇదేరా'కి ఆయనతో బాగా చనువు ఏర్పడింది. సో, ఆ చనువులో నేను ఇంక వాళ్ళ ఇంట్లో పిల్లల్లాగే చూసాను. నన్ను అబ్బాయి నేను ఆయన హ్మ్. బాబాయ్ గారు, పిన్ని గారనే అంటాను ఆ దంపతులిద్దరిని. రాజా గాని, సాయి గాని అన్నయ్య అనే పిలుస్తారు నన్ను, లలిత గాని. ఒక ఫ్యామిలీ మెంబర్‌లాగా అయ్యాక ఆయనతో జర్నీ ఎక్స్‌ట్రార్డినరీ. ఆయన మంచి గైడు. మనకంటే ఏళ్ల ముందర కొన్నేళ్ల ముందు ఒక 20 ఏళ్ల ముందు సినిమా ఇండస్ట్రీని చూసి కష్టపడి డక్కాముక్కీలు తిని ఒక స్టార్‌డమ్‌కొచ్చి ఒక రెస్పెక్ట్ తెచ్చి ఆయన రంగానికి ఆయన ఒక రెస్పెక్ట్‌ని తెచ్చి ఆయన చాలా ఇన్‌స్పైర్ చేశారు లైఫ్‌లో. ఆయన్ని ఇంత ఎక్స్‌పీరియన్స్ వచ్చాక నేను ఇప్పుడు బాగా ఎక్కువ మిస్ అవుతున్నా. అప్పుడు నాకు ఆ విలువ తెలీలే. అప్పుడు ఆయన ఉంటే చాలులే ఆయన చూసుకుంటాడని ఒక బిందాస్‌గా ఉండేవాడిని నా చిన్నప్పుడు. నా కెరీర్ బిగినింగ్‌లో. ఇప్పుడు ఇప్పుడు ఆయన ఉంటే వేరే లెవెల్‌లో ఉండేది. మా కన్వర్సేషన్స్ గాని, రైట్. డిస్కషన్స్ గాని, ఒక సినిమాని ఏం చేయాలన్న ఆలోచన గాని, ఇప్పుడు ఎక్కువ మిస్ అవుతున్నాను ఆయన్ని. అంటే ఎస్పెషల్లీ ఈ 'ఫనీ' సినిమాకి ఆయన ఉండుంటే అసలు విపరీతంగా ఎంజాయ్ చేసేవాడిని. ఈ పాటల ప్రయాణాన్ని. అంటే ఒక సిగ్నేచర్ స్టాంప్ పడింది సార్ మీ సినిమాలో ఆయన రాసినప్పుడు. అవి ఏ సినిమాలైనా తీసుకున్నా గూడా. ఎందుకంటే ఆ సినిమా అనంగానే కొన్ని పాటలు చాలా గట్టిగా అంటే మనకు గుర్తొచ్చేస్తాయి. ఇందాక అనుకున్న కొన్ని అవును. ఎగ్జాంపుల్స్ గాని. 'మనసంతానవేలో' ఆంజనేయ స్వామిని ఎంచుకున్నావేంటే ఆ బ్రాహ్మణ అని చెప్పే విధానం గూడా. అవును. అలాంటివి చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. అండ్ అది చాలా బాగా వర్కౌట్ అయినాయి మీ కాంబినేషన్‌లో అది రావడం అనేది. అవును. అండ్ మ్యూజికల్‌గా గూడా మీరెవరితో మ్యూజిక్ చేసినా 'ఆర్‌పీతో' కానివ్వండి, లేకపోతే గనక 'కిరణ్' గారితో గానివ్వండి, ఈవెన్ 'కళ్యాణి మాలిక్‌తో' గానివ్వండి, ఆ మ్యూజిక్‌లో గూడా ఒక మంచి ఆహ్, సెపరేట్ రిథమ్ అనేది తెచ్చుకున్నారు. మీకు దాంట్లో. సో, మీకు ఎట్లా సంగీతం గారి దగ్గర నుంచి వచ్చిందా ఇది? మ్యూజిక్ పరంగా కూర్చొని తీసుకున్నారు. మ్యూజిక్ అన్నది నాది మంచి చెవి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఇప్పుడు డాలస్‌లో ఉన్న మా సిస్టర్ తను ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ టీచర్ అండ్ సింగర్, కంపోజరు. తనే మా పని సినిమా ప్రొడ్యూసరు. ఓకే. న తను అలాగే మల్లాది బ్రదర్స్ అని చాలా టాప్ కర్ణాటిక్ మ్యూజిషియన్స్. నల్లాన్ చక్రవర్తులు కేశవ్ నేను స్వయంగా నా క్లాస్‌మేట్ ఓహ్! ఎన్‌సీవీ ఓకే. జగన్నాథాచారి గారి ఓకే. అబ్బాయి. అతను మంచి కంపోజరు. అలాగే మా మదర్‌తోనే మొదలు. ఆవిడ మంచి సింగరు మా ఇంట్లో. ఆల్ ఇండియా రేడియోకి మా నాన్నగారు రాసిన పాటలు ఆవిడ పాడుతుండేవాళ్ళు. మీకు ప్రవేశం ఉందా సార్ అందులో? అదే నా అదృష్టం. నాది మంచి చెవి అని నేను ముందే డిస్క్లైమర్ ఇచ్చా. మంచి గొంతు కాదు. ఇన్ని మంచి గొంతుల మధ్యలో ఒక ప్రేక్షకుడిలాగా నేను పెరిగా. అది కాక మనకి చిన్నప్పుడు రేడియో తప్ప వేరే ఏమీ లేదు. ఒక చిన్న టేప్ రికార్డర్ ఎక్స్‌పెన్సివ్ అఫైర్. రేడియో కామన్ మ్యాన్ అఫైర్. సో, రేడియోలో ఎప్పుడూ మనకి హిందీ పాటలు, తెలుగు పాటలు కంపల్సరీ వింటుండేవాళ్ళం. ఆహ్, అలా తెలియకుండా హిట్ సాంగ్స్ అన్నీ చెవిన పడుతుండే. మళ్ళీ వాటిని హమ్ జేసుకోవటము. నేచురల్‌గా అదెప్పుడైతే వచ్చిందో జడ్జ్‌మెంట్‌కి నాకు ఈజీ అయింది. ఇది వర్కౌట్ అవుద్ది. ఆ! నాకిదే గావాలి అనేది ఇలా ఉంటే ఈ సందర్భంలో ఇలాంటి పాట హిట్ అవుతుంది. రైట్. సో, అది ఆ బ్రీఫ్ అనేది మీరిచ్చేవాళ్ళు ఖచ్చితంగా. రాయడం పరంగా గానివ్వండి, ఆ! వాయిస్ పరంగా గానివ్వండి. రాయటానికి నేను పెద్ద బ్రీఫ్ ఏం లేదు. ఆయనకి భాష ఎక్కడ ఆయనకి మనం చెప్తాం గానీ, నేనేం తీస్తానో చెప్పేవాడిని. ఆ! రైట్. రైట్. నా విజువల్స్ ఎలా ఉంటాయో ఖచ్చితంగా చెప్పేవాడిని. ఆయన అడిగేవాళ్ళు. ఆయన మనసంతా నువ్వే ఆయనే నేర్పించారు నాకు. నేను పాట కథ చెప్పి ఇక్కడ ఈ సందర్భంలో పాడండి అంటే, నువ్వు ముందు సీన్ ఎలా తీస్తావో నేను అడగను. తర్వాత సీన్ ఎలా తీస్తావో నేను అడగను. పాటనేది ఈ సీన్‌కి మధ్యలో నువ్వేం తీస్తావు ఫుటేజ్ రైట్. అది అది రాసి చెప్పు నాకనేవారు. నాకెప్పుడైతే అది రాయటం వచ్చిందో, ఆయన దగ్గరుండి నాకు 'తూనీగా' పాటకి, 'కిటకిట తలుపులు' పాటకి ఫస్ట్ రాసింది 'కిటకిట తలుపులు.' మాంటేజెస్ రాయించారాయన నాతో. ఏంజి నువ్వేం తీయబోతున్నావు. తీస్తావు? అప్పుడు ఆయన నేను చెప్పిన ముందర సీన్‌కి, నేను చెప్పిన లాస్ట్ సీన్‌కి, నేను మధ్యలో అనుకున్న విజువల్స్‌కి సంబంధం ఉందా లేదా అని చెక్ చేసి, "అరే! నువ్వు కరెక్ట్ ట్రాక్‌లోనే ఉన్నావు. దీనికి రీ రికార్డింగ్ లాగా నీకో మంచి పాట ఇస్తానని" చెప్పి రాశారు.
నేను 53 మాంటేజెస్ తూనికి పాటకు రాసిస్తే ఒక ఫైల్ ఇచ్చాను ఆయనకి 7 పేజీలు 8 పేజీలు. రాత్రి తెల్లవారులు కూర్చొని ఆయన అడిగారని రాస్తే నేను షూటింగ్కి వెళ్ళిపోయాను పొద్దున్నే. నేను వచ్చేసరికి ఆయన 53 చరణాలు రాశారు. నేను మీరు 2 చరణాల్లో నేను 6-7 మాంటేజీలు తీసాను. నేను ఇప్పుడు నన్ను ఎత్తుక్కోమంటే నేను ఎక్కడ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన అన్ని పాటలు ఆయన స్థాయిలోనే ఉంటాయి కదా, నాకు కంపారిజన్ కష్టం కదండి. అలా ఆయనతో అలాంటి అద్భుతమైన జర్నీ ఉంది. అంటే మీరు 2001 మనసంతా నువ్వే, అక్కడి నుంచి వరుసపెట్టి సినిమాలు వస్తూ 2000లో సీతారామ శాస్త్రి గారే నన్ను చిలుముల శాంతకుమార్ గారని ఆయనకి రికమెండ్ చేసి కో డైరెక్టర్గా అమెరికా పంపించారు. అది మీ ఫస్ట్ అటు అమెరికా ఇటు ఇండియా అనే సినిమా. గుమ్మలూరు శాస్త్రి గారు డైరెక్టర్. ఓకే ఓకే. జయంత్ గారి దగ్గర నుంచి డైరెక్షన్ కోసం బయటకు వచ్చి నువ్వంటే నాకు ఇష్టం అన్న ఒక సినిమా అనౌన్స్ చేసి ముహూర్తం కూడా జరగలేదు, నేనే ఆపేసి ఇది వర్కౌట్ కావట్లేదు అంటే కరెక్ట్గా వెళ్ళదు, ప్రొడ్యూసర్కి కూడా ఉపయోగం లేదు. సినిమా తీసాక నాకు సర్ప్రైజ్లు ఉండకూడదు, ఆడియన్స్కి ఉండాలి. ఇప్పుడు తీసేవాడికి ఉన్నాయంటే మనకి టెన్షనే. సో నేను ఎన్ని ల్యాబ్ దగ్గర గొడవలు చూసుంటాను, ఎన్ని రిలీజ్ ముందు రోజు టెన్షన్లు చూసుంటాను, ఎన్ని మందు బాటిళ్ళు గ్లాసులు పగిలిపోవటం చూసుంటాను, ఎన్నిసార్లు కొట్టేసుకోవటాలు చూసుంటాను జనాలు. సో నా సినిమాలకి అవి ఏమీ రానివ్వను. 99% నేను ముందర ఉంటాను. ఎందుకంటే డేంజర్ని మనం అసెస్ చేయగలగాలి, అప్పుడు మనం ఈ రంగం మీద రైట్గా ఉన్నట్లు లెక్క. ఫిల్మ్లో కూడా అంతేనండి, కీడించి మేలించడం అనేది ఫిల్మ్స్లో చాలా గట్టిగా. కీడేముండదు, పబ్లిక్కి నచ్చకపోవడం కన్విక్షనే. హిట్ ఫ్లాప్ వల్ల డబ్బులు రావు, ఇందాక అదే అన్నాను నేను. ఈవెన్ సమ్ టైమ్స్ ఫ్లాప్ ఫిలిమ్స్ కెన్ మేక్ మోర్ మనీ. సో అది తెలిసి దిగమంటాను నేను. వెన్ యూ హ్యావ్ ఎ మీడియాకర్ కంటెంట్ యూ షుడ్ నో హౌ టు సెల్ ఇట్. హైర్ సమ్ మార్కెటింగ్ guy and sell the product. You need not lose money because if there is no money in the field, there are no big producers. పిచ్చాలా ఏంటి వీళ్ళందరూ? అది ఏళ్ల తరబడి పాతుకుపోయి నిర్మాణ సంస్థలు ఎందుకు ఉన్నాయి? కామన్ సెన్స్, బికాస్ దెర్ ఈస్ మనీ. హౌ యూ గెట్ ఇట్ బ్యాక్ అన్నది కొంచెం కష్టపడి ఉంటారు. ఒక ఉద్యోగంలో జీతం కోసమే అహోరాత్రాలు కష్టపడతారు జనాలు. డబ్బులు పెట్టి జీవితాన్ని ఇచ్చేసే దగ్గర ఇంకా ఎంత కష్టపడాలి? మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఎంతమంది చేశారు పెద్ద పెద్ద స్టార్స్తో, బట్ డైరెక్షన్కి వచ్చేసరికి ఓన్లీ నాగార్జున గారిని మీరు డైరెక్ట్ చేశారు, మిగతా వాళ్ళందరినీ కూడా అప్రోచ్. బొమ్మరిల్లు తర్వాత పెద్ద స్టారు, ఉదయ్ కిరణ్ అసలు తర్వాత పెద్ద స్టారు, మనసంతా నువ్వుతో ఇంకా ఎక్కువ రీచ్ పెరిగింది తప్ప స్టార్. అండ్ నాగార్జున గారు సూపర్ స్టార్. సో నవదీప్ కొత్త, కానీ అతనితో కూడా 2 చేశాను. మనసు మాట వినదు, ముగ్గురు చేశారు. సో అదే తర్వాత టైసన్ తోటి రెయిన్బో అని సినిమా చేశాం మన హ్యాపీ డేస్, ఆ రాహుల్. ఆ తర్వాత తేడా కొట్టి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి అప్పుడు మన సుమంత్ అక్కినేని గారిది రాజ్ అని సినిమా, కొత్త ప్రొడ్యూసర్లు కొత్త డైరెక్టర్, ఏదో చిన్న క్లాష్ వస్తే నాకు కూడా అవసరమయ్యి వాళ్ళు నాకు ఆఫర్ ఇచ్చి రోజుకి ఇంత నాకు అమౌంట్ ఇస్తే ఈ రెయిన్బో సినిమా తాలూకు లోన్ క్లియర్ చేయడానికి ఇది ఒక 20 రోజులు చేసి ఫినిష్ చేశాను. అయితే ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు ఆ సినిమాకి నా పేరు వేసేసారు. 40 రోజులు తీసినాడు ఇది వదిలేసి వాళ్ళు కొట్టుకొని. సరే అయినా స్టిల్ నాకేం రిగ్రెట్ లేదు. నేను ఒక రోజు తీసినా నా పేరు ఆ ప్రొడ్యూసర్కి వెళ్ళిపోతుంది అనుకుంటే వేసుకోమంటారు. ఆ తర్వాత నాకు గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో నేను వైజయంతి వాళ్ళకి ఈటీవీలో కొన్ని షోస్ చేశాను. ఏదైనా డైరెక్షన్, స్టేజ్ నాటకమైనా షార్ట్ ఫిల్మ్ అయినా డైరెక్షన్ అన్నది వదలకుండా కథలు రాయటము, కథలు చెప్పటము, కథలు వినటము, ఈ 3 చేస్తూ కాలం. లవ్ ఇట్ 65 కూడా మీరు, అది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అది ఇక్కడ వచ్చాక, ఇండియాకి వచ్చాక, అక్కడ ఉన్నప్పుడు 4 Star Orphans అని మొదటి సినిమా చేశాను. దానికి 11 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అది చిన్న ఇంగ్లీష్ ఫిల్మ్, పిల్లలతో, ఒక ఇండియన్ ఫ్యామిలీ. మన అంకిత గారు చేశారు మదర్ కింద. సో ఆ సినిమా చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి కమర్షియల్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కోవిడ్ టైంలో మామూలుగా వాళ్ళకి కథలు వింటూ ఉండేవాడిని, గీతా ఆర్ట్స్లో కథలు వినేవాడిని. అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య సినిమా ఆఫర్ వచ్చినప్పుడు బయటకు వచ్చాను. వాళ్ళిద్దరి మధ్య చాలా బాగా వచ్చింది వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్. ఆ సినిమా కరెక్ట్గా కోవిడ్ సెన్సార్ వారం రోజుల్లో, సెన్సార్ అనగా లాక్డౌన్ 1, 1.5 కోటి పబ్లిసిటీ స్ట్రాటజీ, డబ్బులు అన్నీ రెడీ చేసుకుని థియేటర్కి మళ్ళీ మనసంతా నువ్వేలాగా వెళ్తామనుకున్న మూడ్లో కోవిడ్ బ్రేక్ వేసింది.
దాని నుంచి కోలుకోవటానికి చాలా కాలం పట్టింది. నిర్మాతకి, నాకు ఇద్దరికి. నాకు ఎమోషనల్‌గా చాలా లాసు. కెరీర్ కూడా లాసు. ప్రొడ్యూసర్‌కి పాపం మనీ కూడా. ఫైనల్‌గా అది కష్టపడి ఆహాలో పెడితే దానివల్ల కొంచెం వెలుగొచ్చింది. ఆ సినిమా అందరూ చూడటము, లైక్ చేయటము. అది పక్కన పెడితే ఆ ప్రొడ్యూసర్ పాపం ఇంకొక 2, 3 సినిమాలు ఆయన తీశారు. ఆయన మంచి ప్రొడ్యూసర్ ఆయన. ఆ టైంలో మళ్ళీ పీపుల్ మీడియాలో కథలు వినటానికి వచ్చాను. ఎప్పుడైతే ఆ సినిమా ఆగిపోయిందో లైక్ కోవిడ్‌లో ఆ టైంలో పీపుల్ మీడియాలో మళ్ళీ కథలు వింటూ ఆ ముందర నుంచే వినేవాడిని. గీతా ఆర్ట్స్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి వింటూ ఉండేవాడిని. కాకపోతే ఇంకా ఎక్కువ అగ్రెసివ్‌గా విన్నప్పుడు నేను రికమెండ్ చేసిన సినిమాలు 2 నేను తీయాల్సి వచ్చింది. ఫోర్స్డ్ ఆర్ఫన్స్‌నేమో జగపతి బాబు గారు అడిగారని చెప్పి ఆయన కోసం మేము మీరెవరు అని తెలుగులో తీసాం. అది మూడోది. అది ఇప్పుడు ఈ పనికి యూఎస్‌కి వెళ్ళక ముందు ఫినిష్ చేశా. లవ్ ఎట్ 65 సుధీర్ చింటూ అని ఒక అతను చెప్పిన కథ నచ్చి మామూలుగా ఒక యాజ్ అన్ అడ్వైజర్ స్టోరీ కన్సల్టెంట్ నేను మామూలుగా కథ నచ్చి చెబితే మీరే తీయండి అన్నారు ఆయన వివేక్ కూచిపట్ల. అన్న తర్వాత నేను రిలీజ్ చేయనండి అన్నారు. ఓకే. అదే వివేక్ కూచిపట్ల. సో నేను ఇంకా సరే మీ కాల్ అది. ఎందుకంటే డబ్బులు మీకు జస్ట్ డబ్బులే. మీరు వేరే పెద్ద సినిమాల్లో అయినా సంపాదించుకుంటారు. నాకు నన్ను నమ్మి పనిచేసిన టెక్నీషియన్లు, ఆర్టిస్టులు వాళ్ళ కెరీర్ ఒక సినిమా బయటకు రావడం అది బాధ ఎప్పుడూ ఉంటుంది నాకు. నాకు మార్కెట్ లేదని ప్రూవ్ చేయడానికి మీరు 4 కోట్లు పెట్టక్కర్లేదు. మీరు ఏ సినిమా తీయకపోతే నాకు మార్కెట్ లేనట్టే. సో ఈ ఈక్వేషన్ మీరు 4 కోట్లు పెట్టారంటే నాకు లేనిపోయిన ఆశలు వస్తాయి. నేను మళ్ళీ మార్కెట్ని కొడతా. నాకు మార్కెట్ ఉందని అనుకోను. నేను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాను మీ డబ్బులు సేవ్ చేయడానికి. ఎంతో గుడ్ విల్ వాడి ఉంటాను. కోవిడ్ లాంటి టైంలో ప్రాణత్యాగంతో సమానం సినిమా చేయటం అంటే. మొత్తం డైరెక్టర్లు అందరూ కంఫర్టబుల్గా ఇంట్లో పడుకున్న టైంలో మా ఇంటికి 5 నిమిషాల దూరంలో ఒక రూమ్ రెంట్కి తీసుకుని అక్కడి నుంచి వంట చేసుకుంటూ షూటింగ్కి వెళ్ళి అంటే ఇట్ ఈస్ నథింగ్. రేపు పొద్దున అప్పుడు ఆ టైంలో నాకు ఏదైనా అయ్యి ఉంటే మా ఫ్యామిలీకి ఎవరు ఆధారం. ఇది బయట ప్రొడ్యూసర్ అయితే నాకు అసలు ఫైటింగ్ లేదు. నా ఇంట్లో నా మనుషులు అయ్యి ఉండి నా స్నేహితులు అనేసరికి నా పెయిన్ ఎక్కువ. అందుకని మిగిలిన వాళ్ళందరూ నేను ఏదో తిట్టేస్తున్నాను అనేస్తున్నారు కానీ మళ్ళీ వీళ్ళని డిఫెండ్ చేయాల్సి వస్తే ఎవడైనా విమర్శిస్తే నేనే ముందు తాట తీస్తా కూడా ముందు కాదు. వెన్ ఇట్ కమ్స్ టు అన్ ఇష్యూ నేను ఇష్యూ బేస్డ్గానే మాట్లాడతా. పర్సనల్ రిలేషన్ ఎందుకు తెస్తాను. అంటే చాలా రకరకాల ఎమోషన్స్ ఉంటాయి ఫిల్మ్ అంటేనే అంత కదండి. మనం ఏ 2 సీన్లు ఒకలా ఉండవు. ఒకటి రొమాన్స్ ఉంటుంది, ఒకటి కామెడీ ఉంటుంది, ఒకటి ఫైట్ ఉంటుంది. మనం ఎన్నో కలిపి 2.5 గంటల్లో చెప్తాం కదా. అల్లు అర్జున్ గారితో కథ మళ్ళీ ముందుకు వెళ్ళలేదా సార్? అప్పట్లో ఆ కథ మళ్ళీ వద్దు, ఒక కథ ఓకే అయిపోయింది. ఆ తర్వాత అది ఇంకా ఏం జరగలేదు. ఆయన ముందే చెప్పారు పుష్ప సిరీస్ తర్వాత లైనప్లో అని. అది ఎప్పుడు ఇంకా ఈ మధ్యకాలంలో అసలు ఆయన కలవలేదు. నేను ఈ ట్రిప్ యూఎస్ నుంచి వచ్చాక అసలు కలవలేదు. ఆయన కార్డియల్గా ఉంటాడు, ఆయన మంచిగానే ఉంటాడు. బట్ పెద్ద హీరోలతోటి ఆయన డెసిషన్ తీసుకోవాలంటే నా నుంచి కూడా కొంత సపోర్ట్ ఉండాలి. లైక్ నేను ఒక హిట్ ఇవ్వాలి, ఆ రేంజ్ హిట్లో సగమన్నా నేను మ్యాచ్ చేయగలగాలి. ఆయన ఓ ప్రొడ్యూసర్కి చెప్తే అల్లు అర్జున్ లెవెల్లో ఏ హీరో అయినా ప్రొడ్యూసర్ నవ్వకూడదు. అంటే నీకు ఇతనే దొరికాడా అనకూడదు. అందుకని నేను అడగను అసలు. నాకు ఎంతమంది హీరోలు తెలుసు, నేను ఎవరిని ఎందుకు అడగనంటే నాకు హీరోలు ఎంత బాగా తెలుసో వాళ్ళతో నా సినిమా ఎప్పుడు జరుగుతుందో కూడా నాకు అంత బాగా తెలుసు. దానికోసం ఓపిక పడతాను నేను. అసలు జరగకపోవచ్చు, జరగకపోతే ఎందుకు జరగదో కూడా నాకు తెలుసు. అందుకని మనకి రిగ్రెట్స్ ఉన్నాయి. ఆత్మవిమర్శ అనేది కొంచెం గట్టిగానే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది లేకపోతే అందుకే బయటవాడి విమర్శను ఈజీ తట్టుకోగలుగుతారు. లేకపోతే చచ్చిపోతారు నా మీద వచ్చిన విమర్శలకి జనాలు వేరే వాళ్ళు. గొడవలు ఎట్లా హ్యాండిల్ చేసేవాళ్ళు సార్? గొడవలు అంటే కొట్టుకునే గొడవలు కాదు కానీ జస్ట్ ఇన్ కేస్ ఆర్టిస్ట్ రాకపోవడం లేదా అట్లాంటివి ఎప్పుడు గొడవగా తీసుకో. మనకి పని చేయటం వస్తే ఒక ఆర్టిస్ట్ రాలేదు ఇంకోటితో సీన్ తీయొచ్చని మనకి. అందుకే అన్న ఇందాక ట్రైనింగ్ ఉండాలి షూటింగ్. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఈ రోజుల్లో అయితే తెలిసిపోతుంది ఎవరు వస్తున్నారో ఎవరు. ఆ రోజుల్లో ఈ వసుంధరానో లేకపోతే అలాంటివి చూస్తుంటే కనిపిస్తూ ఉంటుంది ఫలానా యాక్టర్ రాలేదని చెప్పేసి కొంచెం పెద్ద విరిచారు ఇట్లాంటివి అని చెప్పేసి. మనకి ఇప్పుడు మనం ఒకళ్ళని తొక్కాలనుకుంటే మీడియాకి ఇస్తాం. మనం నోరు మూసుకొని ఉందాం అనుకుంటే బాబు మీరు ఏకన్నా అంటాం. మీడియాని మనం వాడాలని ట్రై చేస్తాము కానీ కొన్నిసార్లు మీడియాకి అదొక సెపరేట్ ఎంటిటీ, దానికి విధి విధానాలు ఉన్నాయి.
అదొక వైల్డ్ ఫైర్ అవుతుంది. తెలియక అంటిస్తాం. అదే, ఓ అదే, గుప్ప అది కరెక్ట్, అంటిస్తాం. అది కరెక్టే ఆ! కొన్ని కొన్ని సార్లు. ఎక్కువ సార్లు ఇండస్ట్రీ అక్కడే ఇబ్బంది పడుతుంది. హ్మ్. మీడియా సపోర్ట్ వల్ల నేను పైకొచ్చా. నా వెనకాల మీడియా ఉంది కదా! నేనేం చేసినా చెల్లుతుంది అనుకోంగానే వైల్డ్ ఫైర్ అవుతాం. అంతే. అదే మీడియాలో మన ఇమేజ్ పోతుంది. అది తప్పవుతుంది. బిల్డ్ అయింది అక్కడే, పోయేది ఎక్కడ అక్కడే. బిల్డ్ అయిందో అక్కడే పోతుంది. మీరు ఎప్పుడైనా అది సృష్టి ధర్మం కదా! సో, అంతే, అంతే. అందుకని మనము దాన్ని జాగ్రత్తగా అంటించాల. లేదా అసలు అంటించకుండా దూరంగా ఉండాలి. మనకంటుకునే లెవెల్‌కి మన రంగాన్ని కూడా అంటించే లెవెల్‌కి రాకుండా.